ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 44వ సర్గ. ప్రహస్తపుత్రుడు జంబుమాలి మహాబలశాలి, యుద్ధంలో నేర్పరి, చూడడానికి భయంకరంగా ఉంటాడు. సమర దుర్జయుడు, యుద్ధంలో జయించడం సాధ్యం కానివాడు. రావణుడు ఆజ్ఞాపించగానే హనుమంతుణ్ణి పట్టుకునేందుకు బయలుదేరాడు. ఎర్రని వస్త్రాలు, ఎర్రని మాలలు ధరించాడు. ఇంద్రధనుస్సు లాంటి పెద్ద ధనుస్సును ధరించి గాడిదలుపు ఉంచిన రథం ఎక్కాడు. ధనుస్సు చరుస్తూ హనుమంతుణ్ణి సమీపించాడు. హనుమంతుడు అశోకవన ముఖద్వారం ఎక్కి కూర్చున్నాడు. వస్తున్న జంబుమాలిని చూచాడు. అంతవరకు సాధారణ రాక్షసులతోనూ కాపలావారితోనూ యుద్ధం చేశాడు. ఎవడో గొప్ప వీరుడు వస్తున్నాడని సంతోషించి సింహనాదం చేశాడు. జంబుమాలి హనుమంతుడి మీద పదునైన బాణాలు ప్రయోగించాడు. అర్ధచంద్ర బాణాలతో శిరస్సు మీద, ఇనుముతో చేసిన బాణాలతో బాహువుల మీద కొట్టాడు. శిరస్సును నాటిన బాణం నుంచి రక్తం చిమ్మి అసలే ఎర్రగా ఉన్న హనుమ ముఖం రక్తచందనం చుక్కలు అంటిన ఎర్రని పద్మంలా అయింది. హనుమంతుడు కోపించి విశాలమైన బండరాయిని పెకలించి జంబుమాలి మీదకు విసిరాడు. రాక్షసుడు నేర్పుగా దాన్ని 10 బాణాలతో పగలగొట్టి తప్పించుకున్నాడు. హనుమంతుడు పెద్ద సాలవృక్షాన్ని పీకి శత్రువు మీదికి విసిరాడు. రాక్షసుడు అతివేగంగా 4 బాణాలు ప్రయోగించి ఆ వృక్షాన్ని ఛేదించాడు. 5 బాణాలతో హనుమ భుజాలను, 1 బాణంతో వక్షస్థలాన్ని, 10 బాణాలతో గుండెల మధ్యస్థానాన్ని అవ్యవధానంగా కొట్టాడు. శరీరమంతా గాయాలవ్వటంతో హనుమంతుడికి కోపం వచ్చింది. కింకర్లను చంపిన ఇనుప పరిగెను అందుకున్నాడు. దానిని అతివేగోతివేగేన భ్రామయిత్వా బలోత్కటః, బలమంతా ఉపయోగించి మహావేగంగా గిరగిరా తిప్పి గురిచూచి జంబుమాలి వక్షస్థలం మీద వదిలాడు. ఆ ఇనుప పరిగ బరువుకి వేగానికి తస్య చైవ శిరో నాస్తి న బాహూ న చ జానునీ న ధనుర్నరథో నాశ్వాః తత్రాదృశ్యంతనేషవః. రథం, రథికుడు కలిసి ఒకే ముద్ద అయిపోయింది. ఏది ధనుస్సో, ఏవి బాణాలో, ఏది రథమో, ఏవి గుర్రాలో, ఏది జంబుమాలి శరీరమో తెలియకుండా రక్తంతో తడిసిన ఒక ముద్ద మిగిలింది. అలా శరీరం ముద్దగా అయి జంబుమాలి నేల కూలాడు. జంబుమాలి వధ విన్న రావణుడికి ఇంకా కోపం వచ్చింది. కళ్ళు మరింత ఎరుపెక్కాయి. అమాత్యపుత్రానతి వీర్య విక్రమాన్ సమాధి దేశాశు నిశాచరేశ్వర. విశేష బల పరాక్రమాలున్న మంత్రిపుత్రులను వెంటనే యుద్ధానికి వెళ్లమని ఆదేశించాడు. స్వస్తి.